ప్రైజుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని సహది సహదులరా, యేసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అనితంలో ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ దేవుడు కృప తోడుండాలని. చూసిన వాళ్ళందరూ అక్కడ ఫస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ వల్ల 10 మందికి మీ సపోర్టు చేరుతుంది. అలాగే ఒక సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి చేరుతుంది. మీ ఆశీస్సులు, మీ దేవుళ్ళు ఎప్పుడు మరి ప్రభుపక్షముగా ఆయన మహిమలు ఎరిగినట్లుగా కొనసాగిస్తున్నారని మేము ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. నాయన ఎవరన్నా ప్రభా, చూస్తున్న వాళ్ళు ప్రభా, వాళ్ళందరికీ ప్రభా దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, ఆరోగ్యాల కొరకు క్షేమంగా ఆశీస్సులు నింపమని. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ మహిమ ఘనత ప్రభావముల కార్యం తెచ్చండి. ఈ వాక్యముతో మాతోని అందరితో మాట్లాడమని, కృపగా మొత్తం గొప్ప సత్యముతో నడిపించి సాక్ష్యం నిలబెట్టుకోమని ఏ విషయంలో తండ్రి. ఆమె ప్రజలండి, అందరికి వందనాలు. మరి ఇక్కడ కొన్ని సత్యాలు మీకు చెప్పాల ఆశపడుతున్నాను. ఇజ్రాయేలును అక్కడ శుద్ధి హృదయం కలిగి ఉన్నారంట. మనం శుద్ధి హృదయం కలగాలి. ఈ హృదయం ఏంటండి? దేవుడి ఆలయం, దేవుని పరిశుద్ధ ఆలయము, ఆయన నామములు ఉంటున్నాం. ఈ హృదయము దేవుని ఆలయం అయినప్పుడు మన శుద్ధి హృదయము ఏ రకంగా ఉంటున్నాం? ఇజ్రాయేలును శుద్ధి హృదయం చేయాలని కొంతమంది దేవుని లోబడి ఉన్నారు. కొద్ది జనములము మరి అక్కడ కఠినంగా ఉన్నారు. అంటే హృదయం కఠినపరుచుకున్నారు. దేవుడు ప్రేమించిన వాళ్ళు ఆయన నడకల్లో నడుచుకోవాలన్నారు. ఆయన భావముల్లోనూ ఏకరీతిగా ఉండి ప్రార్థించి దేవుని వ్యక్తిత్వంగా కొనసాగించే వాళ్ళన్నారు. ప్రియమిట్లరా, ఇక్కడ 73 మొదటి వచ్చులకు వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది. ఇజ్రాయేలును శుద్ధి హృదయమై ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడంట నిత్యముగా దయాళుడై ఉన్నాడు. ఆయన పాదములు జారుటకు కొంచెము తప్పును. అంటే దేవుడు ఉన్నాడని ఆయన పాదములు వెళ్ళటానికి కొంచెం తప్పుతున్నారు జనాలు. అడుగడుగు జార సిద్ధమాయను. గర్వించిన వారి బట్టి నేను మతస్యపడతను. గర్వించిన వారికి మతస్యపడతను. మరణమునకు వారికి యాజకులు లేవు. వారు సృష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగినట్లు ఇబ్బందులకు వారికి కలిగినట్లు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులులకు పుట్టెను. కావున గర్వమునకు కలహరము వలె వారికి చుట్టి కొనిస్తున్నది. గర్వం వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకి చుట్టుకుంటున్నారు. ఎందుకనక దేవుడు శుద్ధి హృదయం తెలుసుకోవాలని అలా తెలుసుకుంటలేదు. గర్విష్ఠులు ఏం చేస్తారు? వాళ్ళ శుద్ధి తెలియదు, వాళ్ళకి పరిశుద్ధం తెలియదు. వాళ్ళకి ఇప్పుడు తిన్నామా, లేసామా, వెళ్ళామా అని ఈ గర్వముతో నడిచిన వాళ్ళు చేస్తారు. గర్వమానము ఆగ్రహము విడిచిపెట్టు మనం ఉంది ఈ కీర్తన భక్తిలో. ప్రేమిట్ల ఈ విషయం మనం అంతా తెలుసుకోవాలి. వస్త్రము వాళ్ళే భద్రత దర్శించుకొదురు, కొవ్వుని చేత వారు కన్నులకు మెలికవై ఉన్నారు. వారు హృదయ ఆలోచన బట్టికి కావచ్చున్నది. కావున మరి ఎగతాళి చేయించు బలాత్కార చేత జరిగించు జరిగే కీడునుకు గూర్చి వారు మాట్లాడుతున్నారు. అంటే ఎగతాళి బలాత్కారం కీడుకు దేవుణ్ణి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కీడికి మూలము ప్రతి కీడము అది తెలుసుకోలేరు. కీడికి ఏం చేస్తారు? కీడే చేయాలనుకుంటారు. అలాగే పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, శుద్ధిగా నడిపించే వాళ్ళు, దేవుని హృదయం ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధంగా ప్రార్థించి వాళ్ళ కొరకు మార్పు కూడా ప్రార్థిస్తారు. ఎగతాళి కూడా చేయరు. ఎందుకనక మరి శుద్ధి లేని వాళ్ళకి ఎగతాళి చేస్తారు. ఇక్కడ ఏముందంటే కీడుకు కూర్చి మాట్లాడతారు, గర్వం మాట్లాడుతున్నారు. అక్కడ ఇజ్రాయేలులోను అక్కడ కొంతమంది దేవుడు దయాళుడు అని నమ్మకపోయి ఆయన శుద్ధి హృదయం గలవాడు ఇజ్రాయేలుకు ఉంది. ఆయన దేవుడు పరిశుద్ధంగా నిలబడ్డాడు. మనందరి హృదయములను శుద్ధి హృదయం తెలుసుకోవాలి. ఆయన పరలోక తండ్రి దిగి వచ్చిన సాక్షాత్తు అని అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసుకున్నారు. తెలుసుకునే వాళ్ళందరము రక్షించబడ్డారు. తెలియని వాళ్ళము అందరము అక్కడ మంది కొట్టుమిట్లాడిపోయి
వాళ్ళ గర్వంతో నిండిపోయారు. ఎందుకనికి గర్వం ఏం చేస్తుందండి? వాళ్ళకి దేవుడు అనుకరం తెలియదు. ఈ వాక్యం ఏమందంటే, గర్వం మాట్లాడతారు, ఆకాశము తట్టు ముఖమునకు ఎత్తుతారు, వారి నాలుక భూ సంసారము చేయను, వారి జనములకు వారి పక్షముకు చేయను, వారి జనులు వారి పక్ష చేయను, వారు జనపానములకు సముద్రగా చేదరు జల. దేవుడు ఎట్లో తెలుసుకును? దేవుడు ఎట్లా తెలుసుకుంటారు? దేవుడు ఉన్నాడని ఇప్పుడు తెలుసుకుంటారు. అక్కడ ఏముందండి? వారు జలపానములకు సముద్రగా చేస్తున్నారు. దేవుడు ఎట్లా తెలుసుకుంటలేదు? శుద్ధిగల హృదయము మీకు ఇవ్వాలని, నిత్యమగవ్వాలని నేను దయాళుడై ఉన్నాను, దయాళుడై నడిపించేవాడిని, కరుణామయుడిని, కరుణించేవాడిని అని వాక్యములో చక్కగా ఉంది. ఈ వాక్యము చూస్తే, ఇదిగో ఇట్లు వారు భక్తిహీనులకు వీరు ఎల్లప్పుడూ నిత్యమగలరవై ధన వృద్ధి చేసుకుంటున్నారు. ధన వృద్ధి చేసుకున్నారు. ఏంటంటే ధన వృద్ధి ఏం చేసుకున్నారు? పాడు చేసుకుంటున్నారు. ఎట్లా చేసుకోవాలో, ఎట్లా నడిపించాలో తెలుస్తలేదు. యవ్వన కాలంలో యవ్వనస్తున్నారా? జాగ్రత్త. ధన విషయంలో నువ్వు శుద్ధి చేసుకుంటే అది నీ హృదయము శుద్ధి చేసుకోలేవు. ఇక్కడ ఏముందండి? నా హృదయం నేను శుద్ధి చేసుకుంటా యథార్థమే. నీ హృదయం శుద్ధి చేసుకో. నీ హృదయం చేసుకుని యథార్థమై ఉండి ధన విషయంలో సమృద్ధిగా చేసుకో. జాగ్రత్తగా రాబోయే తరతరముల్లోని ఉండి ఇది సమృద్ధిగా నేను కాపాడేది. కాపాడి అక్కడ నీ చేతులకు కలుకున్నప్పుడు నిర్మాలమై సమృద్ధిగా నడిస్తే నిన్ను ఆదరిస్తుంది. ఎందుకని చూడగా, నా చేతులు కడుక్కొని నిర్మాలమై యథార్థమే, దినదినమంతా నాకు బాధ కలుగుతుంది. దినదినమంతో ఏ సమస్య వచ్చినా ఆ దినదిన రాకను ఉంపే నీ శుద్ధి హృదయము జాగ్రత్తగా, ధన విషయాలు జాగ్రత్తగా. దేవుడు మన యథార్థమైన మాటలు వినాలని తెలుసుకోవాలి. ప్రతి హృదయమును వారి శిక్ష ఉన్నది. ఇలాగా ముచ్చటి చేతును నేను అనుకుంటున్నాను. ప్రతి దినము శిక్ష, మన శిక్ష మనమే ప్రతి దినములో ఎంచబడుతున్నాం. మన శిక్ష మనమే. మన శుద్ధి చేసుకుని మన దేవుడు దయాళుడు ఆయన తెలుసుకుని ఆయన రూపకల్పనతో సంకల్పనతో ఉండి మరి ఆయన బీదులకి రక్షించేవాడు, బాధ పెట్టేవాడు కాదు అని సూర్యుడికి నిలిచిన కాలమును చంద్రుడు నిలిచిన కాలమంతా తరతరములకు ఆయన భయభక్తికి కలిగి ఉండటమే గొప్ప లక్షణం అని రాయబడింది. న్యాయములకు శ్రమలకు ఆయన అడుగడుగులకు ఆయన నడిపించే, ఆయన అతిరికి మనుషులకి బీదలిక నడిపించేవాడు, బీదలి కటాక్షములకు దీవించబడాలని పిరిమిటరా. ఈ విషయం మనందరూ తెలుసుకొని ప్రభు పేరట మరి సత్యాన్ని తెలుసుకొని ఆయన సర్వభూమి లోకానికి సృష్టికర్త సృష్టించిన మన ఉండాలి. మరి యెస్సే కుమారుడైన దావీదు ప్రార్థనలో ముగిసాను. అప్పుడు ఈ వాక్యంలో రాయబడిన ప్రకారములను ఈ ఉన్నాయి పిరిమిటరా. ఈ విషయం మనం తెలుసుకొని మనం ఎలా ఉంటున్నాము, ఏ ప్రశ్నిస్తున్నాము, మరి మన హృదయం ఎలా ఉంటుందో, మన ఆలోచన, మన వ్యక్తిత్వము తెలుసుకొని మరి దేవుడు ఉన్నాడని మన నడిపించే విధానంలో ప్రార్థించడమే. మీ విషయం తెలుసుకోవాలని ప్రభుపేట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు నాయన. ఈ వాక్యం ప్రభా శుద్ధి హృదయం కలిగేవారు మాకున్నట్లుగా ఇజ్రాయేల్ ప్రవరణ నాకున్న దయాళుడై ఉన్నాడు ప్రభా. నాయన కరుణామయుడుగా నాయన ఒక కరుణించే దయాళుడు ఆయా సంకల్పంతో నాయన దేవుడై ఉన్నాడని నాయన ఎరిగినట్లుగా ఉన్నాడు ప్రభా. అక్కడ ఉన్న ప్రభా కొన్ని జనాభులు ఎగతాళి చేసే వ్యక్తులు ఉన్నారు, అలా మార్చండి. ఎగతాళి చేసే మనుషులు ఉన్నారు తండ్రి, అలా మార్చండి. సముద్ధిగా ఉండి సముద్ధిగా సాక్షిగా నడిపించే శక్తి అనుగ్రహించి నాయన ఈ చిన్న ప్రార్థనలో ప్రభా పరలోకి తండ్రికి సాక్ష్యం నిలబెట్టుకుని ప్రభా సహాయం తెచ్చండి. కుటుంబాల కొరకు, ఆరోగ్యముల కొరకు, సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. నిత్యముతో దీవించే స్వరం వినపట్లక సత్యమైన భావములో నడిపించే అనేక బిడ్డలు భారతీయులు దీవించండి. దేశ విదేశాల్లో ఉన్న ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, కృపతో నడిపించే భాగ్యం కృప చూపించు. నీ ఎల్ల వేళలు ప్రభా నడిపించే స్వరం వినిపించేట్లుగా ఆ స్వరం నడిపించే రక్షణ దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రళయకు తండ్రి, నీవు ఉన్నావని విశ్వాసిస్తూ నీ నామలు కొనసాగిస్తూ ఎరిగినట్లుగా మేలు చేయమని, క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ నీ నామంలో గొప్ప వరాలు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభా నీ సాక్షి నిలబెట్టుకుని ప్రభా
చిన్న బిడ్డల స్టూడెంట్స్ వాళ్ళు జాగ్రత్తగా ప్రభా ప్రయాణం అంతట్లో తోడుకోండి. నీ తోడు నీ రెక్కలగా ప్రభా సహాయం తెచ్చండి. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని బలపరచండి, సహాయం తెచ్చండి. నీ అంతటి వాడునే కాదు ప్రభా, మేము గడ్డి పెరగలేని వాళ్ళంటూ మా జీవితాలు ఒక్కసారి పరిశీలించి మా జీవితాలు ఎలా ఉంటున్నాయో నాయన నామకార్థం లేకనే తీసివేసి నీలో ఉన్నట్లుగా నీలో నివసించే భాగ్యం మా జీవితాలు మా హృదయాలను పరిశుద్ధిగా బాగు చేసి నిరంతరము తోడున్నట్లుగా నీ కృప వెలిగించి గొప్ప లక్షణ దైత్యమని యేసుక్రీస్తు పుణ్యం పెట్టుకున్నా పరమ తండ్రి. ఆమేన్.